చూడకుండా నేను ఎట్లా ఉందునే కమ్మనైన కలలను ఎట్లా కందునే నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందునే కమ్మనైన కలలను ఎట్లా కందునే సందనము వస్తున్నాడు పండు వెన్నెలిస్తున్నాడు సూర్యుడు వస్తున్నాడు వెలుగు రేఖగిస్తున్నాడు చీకటంత తొలగిపోయి వెలుగు నిండు వేళలో నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందునే కమ్మనైన కలలను ఎట్లా కందునే కోకిలమ్మ పాటలు పాడి నన్ను మేలుకొలిపోని ఊహలన్నీ ముట్టడి చేసి మనసు తట్టి లేపని కోకిలమ్మ పాటలు పాడి నన్ను మేలుకొలిపోని ఊహలన్నీ ముట్టడి చేసి మనసు తట్టి లేపని ఎదలో దాగని భావం ఎదనే కదిపెని మదిలో నెచ్చని రూపం మెదిలిన వేళలో నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందునే కమ్మనైన కలలను ఎట్లా కందునే జాబిలమ్మ నింగికి సొంతం వెన్నెలమ్మ సాక్షిగా నువ్వు నా గుండెకు సొంతం మూగ ప్రేమ సాక్షిగా జాబిలమ్మ నింగికి సొంతం వెన్నెలమ్మ సాక్షిగా నువ్వు నా గుండెకు సొంతం మూగ ప్రేమ సాక్షిగా నిన్నలా మారిన నువ్వుగా రావుగా కళ్ళలా నిండిన నువ్వు కన్నీరై రావుగా నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందునే కమ్మనైన కలలను ఎట్లా కందునే సందనము వస్తున్నాడు పండు వెన్నెలిస్తున్నాడు సూర్యుడు వస్తున్నాడు వెలుగు రేఖగిస్తున్నాడు చీకటంత తొలగిపోయి వెలుగు నిండు వేళలో నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉందునే కమ్మనైన కలలను ఎట్లా కందునే ఎలాంటి వారికైనా కొన్ని అనుకోని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయాలలో కృంగిపోకుండా ఓర్పు సహనంతో ప్రశాంతంగా ఉండగలిగితే వాళ్ళు ఆ కష్టాలను దాటడమే కాకుండా మరింత అభివృద్ధిని సాధిస్తారని చెప్పారు చాణక్యుడు. అందరూ తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన చాణక్యుడు చెప్పిన ఆ 12 విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1.
ఒక వ్యక్తి స్వభావం తెలుసుకోవాలంటే అతని మాట ప్రవర్తన బట్టి అంచనా వేయొచ్చంట. రెండవది అత్యాశ, దురాశ, స్వార్థపరులను మనం ఎప్పటికీ మార్చలేమట. అందుకే సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చెయ్యకపోవడమే మంచిదట.